సో ఆ ఆ అలిగేషన్స్ తీసుకొని మేము ఇప్పుడు తినకి ఇప్పుడు ఇది డివోర్స్ కేసు కాదు, అబాండన్మెంట్ కేసు కూడా కాదు, అవును. ఎంటైర్లీ హ్యూమన్ ట్రాఫిక్ వస్తుంది. వస్తే ఇది స్టేట్ నుంచి వెళ్ళి ఫెడరల్కి వెళ్ళుద్ది అనమాట. సెంట్రల్ ఎంటైర్ కంట్రీ ఉన్న గవర్నమెంట్ లాకి వెళ్ళుద్ది. హుహుహు. సో ఇప్పుడు మేము దాన్ని సో యా ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. కానీ కొన్ని మేము అన్ని క్లియర్ గా చెప్పలేము కదా బయట. ఆమ్, అమ్మాయి అవును. విషయాలు. సో ఇండియాలో కొన్ని మేము కొన్నే చెప్పగలిగాము. సో ఇప్పుడు మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నవన్నీ మేము ఏవి ఇండియాలో చెప్పలేదండి. ఓకే. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇక వి డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. అవును. అమ్మాయికి అక్కడ ఆ స్టేట్ ప్రకారము ఈ అబ్బాయి మొత్తం వదిలేసేసి అమ్మాయికి స్టార్వేషన్ లో వదిలేసి 1 మంత్ అమ్మాయి స్టార్వ్ అయ్యింది. తర్వాత ఆ, రోజుకి $10 ఇస్తున్నాడండి ఇక్కడ. బెగ్గర్స్ కి కూడా ఇవ్వరు $10. హ్మ్. అట్లాంటిది రోజుకి $10 ఇస్తున్నాడు. తర్వాత ఏమో 6 మంత్స్ నుంచి ఆ అబ్బాయి ముఖం కూడా చూడలేదు. అండ్ ఇప్పుడు వీసా కూడా ఎక్స్టెండ్ చేయను అంటున్నాడు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంటి నుంచి తరిమేస్తాను అంటున్నాడు. అంటే లైక్ పంపించేస్తాను, ఎవిక్షన్ చేపిస్తాను అని. సో దీస్ ఆర్ ఆల్ అగైన్ క్రిమినల్ అగేన్స్ట్ హిమ్ అన్నమాట. హ్మ్. సో ఇక్కడ మేము అబాండన్మెంట్ ఆర్ హెరాస్మెంట్ పైన ఫోకస్ చేయకుండా వి ట్విస్టెడ్ ఇట్, ఐ మీన్ వి టర్న్డ్ ఇట్ అవుట్ ఇన్ దిస్ వే అండి. ఓకే. శ్రావణి గారు, మీరు అంటే ఇప్పుడు మీరున్న కండిషన్‌లో మీరేం చేయాలనుకుంటున్నారు? అంటే ఇండియాకొచ్చి మీ బ్రదర్ తోటి లేకపోతే మీ మదర్ తోటి ఉండి ఫైట్ చేయాలనా? లేకపోతే అక్కడే ఉండి లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలనా? ఎందుకంటే కనీసం షెల్టర్ కూడా లేదు, కనీసం తిండి కూడా లేదక్కడ అని చెప్తున్నారు మీరు. అవును మేడం. నాకు ఏం తెలీదు మేడం అసలు. నాకిక్కడ ఎలా ఉండాలో కూడా నాకు తెలీదు. సో, అందుకనే నేను నాట్స్ అండ్ సరే వాళ్ళని అప్రోచ్ అయ్యాను. వాళ్ళ గైడెన్స్ మీద ఉన్నాం మేడం ప్రెజెంట్ అయితే. ఓకే. సింధియా, తను సేఫ్‌గా ఉన్నారు అని అనుకోవచ్చా అట్ దిస్ మూమెంట్? సో సో మేము అటర్నీ త్రూ ఆయనకి సర్వ్ చేశాము హ్మ్. దట్ హీ హ్యాస్ టు లెట్ అస్. కానీ ఆ అమ్మాయి లీగల్ ఇష్యూస్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉన్నాయి, 1 డేలో అయిపోతుంది అనేసి మళ్ళీ మేము ఇక్కడ మా ఇమిగ్రేషన్ అటర్నీస్ తో ఆ అమ్మాయికి B1 B2 కి అప్లై చేయించాం. ఓకే. సో అదొక పెద్ద ప్రాబ్లం. సో దాట్ అట్లీస్ట్ లీగల్ గా షీల్ బి సేఫ్. అదే. బట్ మళ్ళీ ఇక్కడ ఉండడానికి ప్లస్ అక్కడ తినడానికి ఇవన్నిటికీ మళ్ళీ ఇట్స్ ద సేమ్ క్వశ్చన్. మరి ఆ అబ్బాయి వెనక్కి వచ్చిన తర్వాత తను ఏం అలిగేషన్స్ వేస్తాడు అనేది చూసి దాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి గురించి ఫండ్ రైజ్ కూడా చేశామండి. ఒక $5,000 ఫండ్ రైజ్ చేశాము. సో ఖర్చుల కోసం అనేసి ఫండ్స్ రైజ్ చేశాము. ప్లస్ అటర్నీస్ ని కూడా తన కేసు పైన పెట్టాము. కానీ అక్కడ ఉండడానికి మాత్రం ఎట్లా ఉంటుంది అనేది ఇప్పటికి కూడా మాకు కాన్ఫిడెన్స్ లేదు. సో షెల్టర్ వాళ్ళని అడిగాము. లోకల్ షెల్టర్ ఉంటారు కదా, అవునవును. వాళ్ళని అడిగాము. టోటల్ షెల్టర్ అంతా ఫుల్లీ ప్యాక్డ్ ఉంది. అండ్ ప్లస్ ఇంకొకటి వాళ్ళు కండిషన్ ఏం పెట్టారంటే అమ్మాయికి క్లియర్ గా ఇంగ్లీష్ అర్థమై ఉండాలి, వచ్చి ఉండాలి కమ్యూనికేట్ చేయడానికి. లేకపోతే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. హ్మ్. సో ఆల్ దీస్ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి ఇక్కడ. సో వీఆర్ స్టిల్ డీలింగ్ విత్ దోస్ స్టెప్ బై స్టెప్ అండి. వస్తున్న కొద్దీ ఒకదానికి సొల్యూషన్ మళ్ళీ మేమందరం డిస్కస్ చేసుకొని వీఆర్ ఫిగరింగ్ ఇట్ అవుట్. ఓకే. సో తన ముందున్న లీగల్ ఆప్షన్స్ కొంత లిమిటెడ్‌గానే కనిపిస్తున్నాయి. అండ్ అది కొంత లాంగ్ డ్యూరేషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది. తన వే ఔట్ ఏంటి? అంటే మీరు లీగల్‌గా నిజంగా కోర్ట్ ముందు తనని ప్రొడ్యూస్ చేయించి లేకపోతే తనకి కరెక్ట్ న్యాయం జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా అట్ దిస్ మూమెంట్? తనని అక్కడే ఉంచుకుని ఇదంతా అడగకూడదు కానీ బట్ స్టిల్ కానీ కరెక్ట్‌గా గైడెన్స్ కనుక ఉంటే వాట్ నెక్స్ట్ అనేది ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో అడుగుతున్నాను నేను. ఎస్. సో మాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. హ్మ్. ఏంటంటే ఇప్పుడు తను ఎంటైర్ స్టోరీని బేస్ చేసుకొని మేము కేసు వేసాం కదా. సో ఆ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మాకు తెలుసు. ఆ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ప్రకారం మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది దట్ అమ్మాయికి లీగల్లీ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే అమ్మాయికి అలిమోని అయితే ఏం రాదండి. కానీ బికాజ్ అమ్మాయి లైఫ్ ని అప్రూవ్ చేసేసేసి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తీసుకొచ్చి అసలు అమ్మాయికి ఫ్యూచర్ లేకుండా అయిపోయినట్టు చేశాడు.
దానికి కాంపన్సేషన్ ఒకటి ట్రై చేస్తున్నాము. ఈ ఎందుకు రెండు అలిమనీ రాదండి? ఆల్మోస్ట్ 2 జరగడానికి ఇయర్స్ మా అయింది కదా మ్యారేజ్ అయ్యి, 1.5 ఇయర్ అప్రాక్సిమేట్లీ 2025 అంటే. ఎస్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్ 1 మంత్ అవుతుంది మ్మ్. అనుకుంటా. కానీ 6 మంత్స్ అబ్బాయి లేడు కదా తనతో పాటు. ఓకే. ఆహా. సో కాంపన్సేషన్ అలిమనీ కూడా మేము తెప్పించలేము లీగల్లీ చూస్తే. బట్ బికాజ్ ఆ అమ్మాయిని వదిలేసేసి అబాండన్ చేసి తర్వాత ఇవన్నీ మిగిలినవన్నీ చేశాడు కాబట్టి ఆ విషయాలపైన మేము ఆ అబ్బాయి పైన యాక్షన్ తీపించుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో అదైతే ఆప్షన్ రన్ అవుతుంది. డివోర్స్ అంటారా? ఇప్పుడు అమ్మాయికి డివోర్స్ ఇచ్చినా గానీ ఇక్కడ ఇవ్వడమే ఇంపార్టెంట్ అండి. ఇండియాకి వెళ్ళిందంటే అమ్మాయికి అక్కడ పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అండ్ ఫర్ డివోర్స్ ఆల్సో హీ హాస్ టు గో దేర్ టు ఇండియా. మ్మ్. అతను ఇండియాకి వెళ్ళకపోతే ఇట్ విల్ గో ఫర్ ఎవర్. అండ్ ఈ అమ్మాయికి ఒక మ్యారేజ్ లో లాక్ అయిపోతుంది అప్పుడు. అవును. తన ఫ్యూచర్ కూడా చూసుకోలేదు. అది ఒకటి ఇష్యూ అవుతుంది. తను అందుకని యుఎస్ ఇక్కడ సిటిజనా ఉండడము సింథియా బెస్ట్. గారు, వీళ్ళ హస్బెండ్? యా, దట్స్ రాంగ్ సారీ క్వశ్చన్ ఐ థింక్. ఏమన్నారండి? తను యుఎస్ సిటిజనే అయి ఉంటాడు కదా 100%, అక్కడ సిటిజన్ కాబట్టే. లేదు కాదా? ఓకే, వీసా మీద వర్క్ లేదు వీసా పైన ఉన్నారు. యా అంటే H1 పైన ఉన్నారు. ఓకే. ఇప్పుడు H1 వచ్చి 10-15 ఇయర్స్ అయినట్టుంది. F1 పైన వచ్చారు. మ్మ్. H1 పైన ఉన్నారు. బట్ H1 EAD పైన ప్రాసెస్ అవుతుంది. అంటే నెక్స్ట్ లెవెల్ అండ్ బిఫోర్ గ్రీన్ కార్డ్ అన్నమాట. ఓకే. సో అందుకంటే అమ్మాయికి ఇప్పుడు మేము ఇది కూడా ట్రై చేసాము. వావా అని ఒకటి ఉందండి, మ్మ్. వైలెన్స్ అగేన్స్ట్ అని యాక్ట్. అది ఇంటర్నేషనల్ విమెన్ కి రిలేటెడ్ ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లాగా వదిలేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి. బట్ ఒకవేళ అబ్బాయి గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్ అయి ఉంటే ఆ అమ్మాయికి ఎలిజిబిలిటీ అయి ఉండేది. ఇప్పుడు యూ వీసా అని ఇంకొకటి ఉంది. సో ఇవి కూడా ఉన్నాయి ఆప్షన్స్. బట్ మా ప్రయారిటీ ఏంటంటే అబ్బాయి తీసుకొచ్చాడు కాబట్టి అబ్బాయినే ఈ అమ్మాయి వీసా ఎక్స్టెండ్ చేయాలి. మ్మ్. ఇక్కడ అమ్మాయి సెటిల్ అయ్యి ఆ అమ్మాయి లైఫ్ ఏదో ఒకటి ఈదర్ డివోర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ దే ఆర్ డిసైడింగ్, షీ రైట్? షుడ్ బి ఏదో లీగలీ ఫ్రీ ఒకటి ఫస్ట్. తేలేంత సారీ అంటే తను ఏమన్నారు? లీగలీ ఫ్రీ అవ్వాలి ఫస్ట్. దట్ ఈస్ యువర్ ప్రియారిటీ అంటున్నాను. దట్ ఈస్ ఎస్ లీగల్లీ ఫ్రీ అండ్ స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి. ఓకే. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు కదండి. అవునవును. అది గవర్నమెంట్ తరఫున కూడా అది తప్పు అవుతుంది. మ్మ్. సో మళ్ళీ అది సో అందుకనే లీగలీ ఫ్రీ ప్లస్ ఎకనామికలీ స్టేబుల్ ఉండాలి అమ్మాయి. ఓకే. ఈ రెండు మేము ట్రై చేస్తాం బేసిక్ గా రైట్ నౌ. రైట్. శ్రావణి గారు, ఐ థింక్ మీకు లీగల్లీ అండ్ కొంత ఏ విధంగా పర్సనల్గా ఎలాంటి కుషన్ కావాలో అది వస్తుందని అనుకుంటున్నాను తను సింథియా చెప్పిన డీటెయిల్స్ని బట్టి. బట్ మీరు మాత్రం నిజంగా చాలా కష్టపడుతున్నారు అనేది అర్థమవుతోంది. బట్ ఎనీవే మీకు మా తరపున ఎలాంటి సహాయం అందుతుంది లేదు అనేది కూడా మేము మా వైపు నుంచి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.